Hello friends, welcome to the 11th January daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము 11th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనమైతే కనుక డిస్కస్ చేద్దామండి. లెట్ us start the discussion. So friends, before that there was a small announcement because of due to some health issue from the past 2 days I'm unable to do the Hindu news analysis. It will be uploaded down the line. So sorry for the inconvenience. Let us start the discussion అండి. సో ఫ్రెండ్స్, మనము మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇది కేవలం మీకు 30,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు, 10,000 రూపీస్ పర్ మంత్గా కూడా. ఆఫర్ మీకు 12th January వరకు మాత్రమే వ్యాలిడ్. దట్ ఈస్ టుమారో ఈస్ ద లాస్ట్ డే ఫర్ దిస్ ఆఫర్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 24,000 రూపీస్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. యూ కెన్ పే ఇట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 8,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. టుమారో ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ ఆఫర్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, 3 million Sudan children facing the acute malnutrition, says యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యూనిసెఫ్ రిపోర్ట్ అయితే కనుక రీసెంట్గా చెప్తున్నారు. అరౌండ్ 3 million Sudan children are facing the acute malnutrition, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అయితే కనుక ఉంది అని చెప్పేసి వి విల్ లుక్ ఇన్ టు. సెకండ్ వన్, నికోలస్ మదురో ఇనాగరేటెడ్ ఫర్ ఎ థర్డ్ టర్మ్, డిఫైయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్. వెనిజులాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. సో దీని గురించి ఏంటి అనేటువంటిది మనం చూస్తామండి. గ్రేట్ఫుల్ ఫర్ ద ఇండియాస్ హ్యుమానిటేరియన్ ఎయిడ్, సేస్ ఆఫ్ఘనిస్తాన్స్ తాలిబాన్. సో మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్ మీటింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద తాలిబాన్ అఫీషియల్స్ ఇన్ ద దుబాయ్ అయితే కనుక మనకి జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. India's rights have to be protected, says Sonowal on the China's new dam. సో చైనా వాళ్ళ యొక్క న్యూ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆన్ బ్రహ్మపుత్ర మీద మన యొక్క ఇండియాస్ రైట్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మనకి సోనోవల్ చెప్తున్నారండి. దీని గురించి ఏంటి అనేది చూడడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ టు విజిట్ ద ప్యారిస్ ఫర్ ఏఐ సమిట్ నెక్స్ట్ మంత్. సో ఫిబ్రవరిలో మనకి ఏఐ సమిట్, ఏఐ యాక్షన్ సమిట్ అయితే కనుక జరగబోతోంది ప్యారిస్లో. దానికి సంబంధించి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే అటెండ్ చేస్తున్నారండి. ఏంటి, ఎందుకు ఎంత ఇంపార్టెంట్ ఇది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. సుప్రీం కోర్ట్ డిస్మిస్డ్ ద ప్లీస్ ఛాలెంజింగ్ ద లా ఆన్ విమెన్స్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఒక పిటిషన్ అయితే కనుక వేశారు సుప్రీంకోర్టులో. దాన్ని మనకి సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది బికాజ్ ఇట్ నౌ బికెమ్ అన్ యాక్ట్ యాజ్ వెల్. విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 అయితే కనుక అయిపోయింది. ఏంటి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ 5.2% ఇన్ నవంబర్ అని చెప్పేసి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ గురించి ఎలా ఉంది, మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పరిస్థితి ఎలా ఉంది, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూస్ న్యూస్ అనాలిసిస్ వీడియో అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, 3 million Sudan children are facing the acute malnutrition, says United Nations. ఎస్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. బికాస్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. మన యొక్క యూనిసెఫ్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్ రీసెంట్లీ బ్రాట్ ఏ ఇంపార్టెంట్ ఫైండింగ్ అయితే కనుక ఇస్తున్నారు. వేర్ దే ఆర్ సేయింగ్ దట్ ద ఆఫ్రికన్ కంట్రీ సుడాన్లో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 3 million చిల్డ్రన్ ఆర్ టుడే ఫేసింగ్ ద అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందండి. వాట్ ఈస్ మాల్ న్యూట్రిషన్? Malnutrition is basically the lack of sufficient intake of the nutritious food. సో అంటే మన యొక్క బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఆర్ ద రిక్వైర్డ్ క్యాలరీస్ అనేటువంటిది లేకపోతే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ లీడ్స్ టు ఏ సిచ్యువేషన్ కాల్డ్ యాజ్ మాల్ న్యూట్రిషన్. దెర్ ఈజ్ ఏ సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ
ఇన్ దట్ ఆఫ్ ద సుడాన్ అండి. సో నాట్ ఓన్లీ సుడాన్, మనకి ఈ రోజున ప్రపంచంలో తీసుకుంటే కనుక కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ సే గాజాస్ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, లేకపోతే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ అండి మనకి. సో ఓకేనా, గాజా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్, ఈవెన్ సిరియాస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్సో సీన్ రీసెంట్లీ అగైన్ ఇన్ ద న్యూస్ బికాస్ రెబల్ ఫోర్సెస్ హ్యావ్ క్యాప్చర్డ్ ద గవర్నమెంట్ ఇన్ సిరియా బై ousting the Bashar al-Assad, the president of Syria. ఎస్, సిరియా కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ తీసుకుంటే కనుక మనకి నౌ ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ దట్ ఆఫ్ ద సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ and as well as the women's safety. So women's safety is another important issue. So these are the issues being happening in the all over the world. మనకి ఇదే కాంటెక్స్ట్లో మనకి సుడాన్లో కూడా, సుడాన్లో ఏం జరుగుతుందండి, సుడాన్లో మనకి ఇప్పుడు మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ నేవీ, ఎలాగో మనకి సుడాన్లో కూడా ఉండేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్టికులర్లీ ఆర్మీ అండ్ ఇప్పుడు మన పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన పారామిలిటరీ ఫోర్సెస్ ఏవేంటి, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దెన్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని మనం ఎలా పిలుస్తామో పారామిలిటరీ ఫోర్సెస్ని. సో వీళ్ళకు కూడా అంటే సుడాన్లో ఉండేటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, ఆర్ఎస్ఎఫ్ అంటారు. సో ఈ యొక్క సుడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్యన ఇంటెన్స్ వార్ అనేటువంటిది, కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరుగుతోందండి, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ అనేటువంటిది. యాజ్ ఏ రిజల్ట్ సో ద నార్మల్ సివిలియన్ పాపులేషన్ ఆర్ బీయింగ్ డిస్ప్లేస్డ్. So thousands of people, even lakhs of people are displaced and so the severe food insecurity అనేటువంటి సిచ్యువేషన్ మనకైతే కనుక సుడాన్లో ఈ రోజున వచ్చేసింది. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ కాల్డ్ యాజ్, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఎస్, సో ద డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, లాస్ట్ టైం ప్రిలిమినరీలో ఇదే క్వశ్చన్ అడిగారు, బట్ సిమిలర్ క్వశ్చన్ మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పి ఇంకొక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఎస్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అంటారు మనకి దీన్ని, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని. దాని గురించి ప్రిలిమినరీలో మనకు అడగడం జరిగింది. సిమిలర్లీ దేర్ వాజ్ వన్ సచ్ మెడికల్ చారిటీ లైక్ అన్ ఎన్జిఓ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఈ యొక్క హింస పెరిగిపోవడం వలన, వైలెంట్ అటాక్స్ అనేటువంటిది పెరిగిపోవడం వలన మనకి ఏమవుతుంది అని అంటే కనుక వీఆర్ అనేబుల్ టు సర్వ్ ఇన్ దీస్ పర్టికులర్ రీజియన్స్ యాజ్ వెల్. వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ మెడికల్ ఎయిడ్ అనేటువంటిది కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మనకి డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి అని అంటే కనుక సుడాన్ ఈజ్ వన్ సచ్ కంట్రీ విచ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో సుడాన్ గురించి 2024 ప్రిలిమినరీలో కూడా క్వశ్చన్ అయితే కనుక అడిగారండి మనకి. సో దట్ వీ విల్ లుక్ ఇన్ టు, దాని గురించి ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. అండ్ అలాగే సుడాన్లో మనకి పారామిలిటరీ ఫోర్సెస్ మధ్య, ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే కనుక నడుస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ మూలంగా మనకి ఏంటి అని అంటే కనుక నార్మల్ సివిలియన్ పాపులేషన్ అయితే కనుక ఎఫెక్ట్ అయిపోతున్నారు. సో ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్, ఏ యూఎన్ బ్యాక్డ్ అసెస్మెంట్ రీసెంట్గా మనకైతే కనుక క్యారీ అవుట్ చేశారనమాట. సో వేర్ ఫెమైన్ ఈజ్ ఇంక్రీజింగ్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ దట్ ఆఫ్ ద సుడాన్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So let us read some important points. The United Nations has reported a severe humanitarian crisis in Sudan with around 3.2 million children under 5 are at the age or risk of acute malnutrition because of due to the ongoing war and as well as displacement. So when I talk about this malnutrition గురించి, లేకపోతే మనకి ఏంటంటే కనుక చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, ఇవన్నీ కూడా మనకి దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఇండెక్స్ కాల్డ్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటారండి, వెరీ ఇంపార్టెంట్ మనకి. సో నౌ వాట్ ఐ వాంట్ యూ టు ఈజ్ ప్లీజ్ డూ కమెంట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటిది ఎవరు పబ్లిష్ చేస్తారో, అండ్ సిమిలర్లీ
ఇంకొంచెం మీరు ముందుకు వెళ్ళగలిగితే కనుక వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ యాజ్ వెల్ ఇన్ ద లేటెస్ట్ ఫైండింగ్స్. సో ద లేటెస్ట్ అవైలబుల్ ర్యాంకింగ్స్లో మనకి ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారనేటువంటిది కూడా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ప్లీజ్ డూ కమెంట్ అండి. Yes, due to the ongoing war and as well as the displacement. So this was a representational image of the people of the Sudan manaki. So the an estimated about 3.2 million children under the 5 in Sudan are facing the acute malnutrition today. ఈ పాయింట్స్ మీరు స్ట్రైట్ అవే మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో మీరు అయితే కనుక కోట్ చేసుకోవచ్చండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫైండింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యూనిసెఫ్, అరౌండ్ 3.2 million children under the 5 in Sudan are facing the acute malnutrition. So the entire వరల్డ్, ఒక పక్కన ఈ ఇంపాక్ట్స్ అన్ని, కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటే, సో అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతున్నాయి అన్నమాట, ఇంకా వర్సన్ అయిపోతున్నాయి రోజు రోజుకి కూడా. సో అవుట్ ఆఫ్ దిస్ అరౌండ్ 7 lakh children are expected to suffer from the severe acute malnutrition as per the UNICEF's assessment. Sudan has endured 20 months of conflict between ఎవరెవరి మధ్య, సుదాన్ ఆర్మీ అండ్ ద ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF. సో ద పారామిలిటరీ ఫోర్సెస్ అనమాట. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అంటే కనుక వీళ్ళు వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్టే మనకి సుదాన్లో మనకైతే నడుస్తుందండి. దిస్ వైలెన్స్ హ్యాస్ కాజ్డ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అరౌండ్ 12 million people, making it the largest displacement crisis globally according to that of the United Nations. సో ప్రపంచం మొత్తంలోనే మనకి గాజా ఒక పక్కన, నెక్స్ట్ వచ్చేసి పాలస్తీన్ ఒక పక్కన, లెబనాన్ ఒక పక్కన, దెన్ నెక్స్ట్ వచ్చేసి సిరియా, వెనిజులా. సో దీస్ ఆర్ ఆల్ ద కంట్రీస్ విచ్ ఆర్ సఫరింగ్ విత్ దట్ ఆఫ్ ద హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ లైక్ సిచ్యువేషన్స్ మనకి. సో ద ఫెమైన్ హ్యాస్ గ్రిప్డ్ అరౌండ్ 5 areas across Sudan as per the integrated food security phase classification. Medical charity, that is organization called as Doctors Without Borders, has been forced to suspend their activities in a major hospital in the Sudan's capital because of due to the escalating tensions. Attacks పెరిగిపోతూ ఉండడం వలన. So now we have to take this as an opportunity to read about one such important organization called as UNICEF. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉందండి, యూనిసెఫ్ అనేటువంటి బాడీ. ఈ యొక్క బాడీ మనకి వరల్డ్ వార్ 2 లైక్ ఫ్రమ్ ద ఇయర్ 1939 to 1945 మనకి సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యింది కదండి. ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ UNO టు ప్రివెంట్ ద ఫ్యూచర్ వార్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంక ఎటువంటి వారు జరగకూడదు, థర్డ్ వరల్డ్ వార్కి అవకాశమే ఇవ్వకూడదు అని చెప్పి మనకు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే UNO 1945 తర్వాత. సో దీన్ని మనకి యూనిసెఫ్ అనేటువంటి బాడీని 1946లో ఎస్టాబ్లిష్ చేశారండి, లైక్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 తర్వాత. ఆబ్జెక్టివ్ ఏంటి? సో చిల్డ్రన్ యొక్క రైట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఆఫెన్ వీళ్ళ యొక్క రైట్స్ లైక్ పర్టికులర్లీ చిల్డ్రన్ యొక్క రైట్స్ కానివ్వండి, విమెన్ యొక్క రైట్స్, చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చేసి విమెన్, దెన్ నెక్స్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక లైక్ LGBT కమ్యూనిటీస్, వీళ్ళ యొక్క రైట్స్ అనేటువంటిది సొసైటీ ఆఫెన్ మనకి ఏంటంటే కనుక ఇగ్నోర్ చేసేస్తుంది. సో దట్ మీన్స్ దే విల్ నాట్ గివ్ ద రిక్వైర్డ్ అటెన్షన్. సో అలా ఉండకూడదు, చిల్డ్రన్ యొక్క రైట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి. సో అని చెప్పి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు టు ప్రొటెక్ట్ ద రైట్స్, లైవ్స్ అండ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద చిల్డ్రన్ వరల్డ్ వైడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీస్ రోల్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్స్లో ఏ కాన్ఫ్లిక్ట్స్లో ఆ పర్టికులర్ దేశం ఉంది అనేటువంటిది ఇర్రెలవెంట్. సో అక్కడ ఉండేటువంటి చిల్డ్రన్ని మనం ప్రొటెక్ట్ చేసామా లేదా అనేటువంటిదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అందుకనే ఈవెన్ మన కంట్రీలో కూడా మనకి ఏంటంటే కనుక చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి దేర్ వాజ్ ఎ డెడికేటెడ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ NCPCR అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉందండి. సో దట్ ఈజ్ నేషనల్ కమిషన్ ఫర్ దట్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని అర్థం. ఇది మన కంట్రీలో అనమాట, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇది మనకి స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఎస్, ఇట్ వాజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి. కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది. కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, చైల్డ్ రైట్స్ యాక్ట్. ఎస్,
కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకి ఎన్సీపీసీఆర్ అనే బాడీ క్రియేట్ అయింది. చైల్డ్ రైట్స్ ఆర్ ఆఫెన్ ఇగ్నోర్డ్ రైట్స్. సో ఇలా ఉండకూడదు, వీటిని ప్రొటెక్ట్ చేయాలి మనం అనే ఉద్దేశంతో మనకి యూనిసెఫ్ అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు మనకి. ఇట్ ఆపరేట్స్ అరౌండ్ ఓవర్ 190 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిటరీస్. ఈజ్ ఇండియా ఏ మెంబర్ అండి? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ మనకి. అయితే దీనికి ఫండింగ్ వచ్చేసి మట్టుకి మాత్రం ఎంటైర్లీ వాలంటరీ కంట్రిబ్యూషన్సే మనకి ఏంటి అని అంటే కనుక వస్తాయి. లైక్ ఇండివిజువల్స్ నుంచి, గవర్నమెంట్స్ నుంచి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టార్, వీళ్ళ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఫండింగ్ అనేటువంటిది మనకి రిసీవ్ అవుతుంది. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని, వీళ్ళ యొక్క వర్క్ని మనకి గుర్తించి దే హ్యావ్ బీన్ కన్ఫర్డ్ విత్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1965లో మనకి ఏంటంటే కనుక నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఇందిరా గాంధీ ప్రైజ్. సో ద ఇందిరా గాంధీ ప్రైజ్ 1989లోను. సో ద నెక్స్ట్ వచ్చేసి ద ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ అవార్డ్ 2006లోనే మనకి ఏంటి అని అంటే కనుక కన్ఫర్ చేశారు. ఎస్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి అంటే some of the important initiatives. So they collaborated with the Save the Children organization in the year 2012. డేటా మస్ట్ స్పీక్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని వీళ్ళు తీసుకుని వచ్చారనమాట. యునెస్కో వాళ్ళు డేటా మస్ట్ స్పీక్ ఇనిషియేటివ్ పేరే డేటా మస్ట్ స్పీక్ ఇనిషియేటివ్. సో ఇట్ ఫోకసెస్ అపాన్ లెవరేజింగ్ ద డేటా టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ యాక్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్కమ్స్. వీళ్ళు పబ్లిష్ చేసేటువంటి రిపోర్ట్స్ తీసుకుంటే కనుక సో ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ అని చెప్పేసి మనకి ఏంటంటే రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యూఎస్ఏ న్యూయార్క్లో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వేర్ సుదాన్ ఏంటి, సుదాన్లో సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక లేమన్ టర్మ్లో మనకైనా అట్లీస్ట్ అర్థం కావాలన్నమాట. సో సుదాన్ అనేటువంటిది ఎక్కడ ఉంది? సుదాన్ ఈజ్ అన్ ఆఫ్రికన్ కంట్రీ మనకి. సుదాన్లో ఏం జరుగుతుంది? ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ హోమ్, ఎవరెవరి మధ్య జరుగుతుంది? బిట్వీన్ ఆ కంట్రీ యొక్క ఆర్మీ మధ్య, నెక్స్ట్ వచ్చేసి అదే కంట్రీలో ఉండేటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ మధ్యన మనకి జరుగుతుంది. సుదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నడుస్తుంది. యాజ్ ఏ రిజల్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ద సివిలియన్ పాపులేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్లీ ఆన్ హోమ్, పర్టికులర్లీ ఆన్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిల్డ్రన్. సో ద డిస్ప్లేస్మెంట్కి గురవుతున్నారు. వాళ్ళ యొక్క ప్లేసెస్ అవి యొక్క వదిలిపెట్టి వేరే చోటకి వలస వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు మనకైతే కనుక ఉంటున్నాయన్నమాట. Clear in this context? See, this was the question that was asked in the 2024 preliminary లో మనకు అడిగారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ఎ కంట్రీ అండ్ ద రీజన్ ఫర్ బీయింగ్ ఇన్ ద న్యూస్. ఇలా అడుగుతారండి ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి. వి విల్ లీవ్ ద అదర్ కంట్రీస్, మనకి వి విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ సుడాన్. సో చూడండి సుడాన్లో మనకి ఎందుకు న్యూస్లో ఉంది? సుడాన్ మనకి గత 20 నెలలుగా మనకి ఏంటి అని అంటే కనుక న్యూస్లో అయితే కనుక ఉంటుంది. సో ద వార్ బిట్వీన్ కంట్రీస్ రెగ్యులర్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఇప్పుడే కదా అనుకున్నాము. సో వాళ్ళ యొక్క రెగ్యులర్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ మధ్యన కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అని చెప్పేసి. సో దట్ వాజ్ ద ఆన్సర్ దానికి. క్లియర్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving to the next important one, Maduro inaugurated for a third time, defying the evidence of fraud. ఎస్. సో వెనిజులాలో మనకి ఆల్వేస్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుందండి. వెనిజులా అనేటువంటి కంట్రీ అనమాట. సో దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి కరాకస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వెనిజులా. ఇది మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వెనిజులా ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అండి మనకి. సో ద నార్థర్న్ కోస్ట్లో మనకి అయితే కనుక లొకేట్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారు హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ రీసెంట్లీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అని చెప్పేసి. సో చూడండి, వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో was sworn in for a third 6-year term on Friday despite international condemnation and criticism of his recent election as illegitimate. సో ఈ యొక్క ఫెయిర్ ఎలక్షన్ అనేటువంటిది మనకి ఇక్కడ జరగలేదు. సో ఫ్రాడ్ అనేటువంటిది జరిగింది అని చెప్పి మనకి అపోజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఆర్ క్రిటిసైజింగ్ సో ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా.
సో ఈ కాంటెక్స్ట్లో మనకి వెనిజులా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి తెలియాలి. మదురో ఇనాగరేటెడ్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ డిఫైయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద ఫ్రాడ్ అని చెప్పేసి మనకైతే చెప్తూ, వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో వాజ్ స్వార్న్ ఇన్ ఫర్ ఎ థర్డ్ 6-year టర్మ్ డిస్పైట్ ద వైడ్ స్ప్రెడ్ ఇంటర్నేషనల్ కండెమ్నేషన్ అంటే క్రిటిసిజం అండ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఎలక్టోరల్ ఫ్రాడ్. ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫ్రాడ్ అయితే కనుక కమిట్ చేసి మళ్ళీ విన్ అయ్యారు అని చెప్పేసి మనకి క్రిటిసిజం అనేటువంటి చేస్తున్నారు. హీ వాజ్ థర్డ్ కాన్సిక్యూటివ్ 6-year term as a president of Venezuela. His re-election has been criticized as illegitimate and opposition are being detained and international countries are criticizing. ఈ కాంటెక్స్ట్లో మనకి వెనిజులా గురించి కొన్ని ఇంపార్టెంట్ తెలియాలండి. ఏంటంటే ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మనకి ఏంటంటే కనుక వెనిజులాలోనే ఉన్నాయండి. అండ్ అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ దట్ ఈస్ యాండీస్ మౌంటైన్ రేంజ్ మనకి ఏంటంటే కనుక వెనిజులా నుంచి కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ అలాగే ఏంజల్ వాటర్ ఫాల్స్ గురించి కూడా మనం ఏంటి అని అంటే కనుక పాయింట్స్ చూద్దాం మనం. లెట్ us read some important points. This was the representational image of the Venezuela. Venezuela is a southern American country, South American country which is located on the northern portions of South America. ఇది మనకి ఏంటంటే కనుక కొలంబియా, నెక్స్ట్ వచ్చేసి గయానా, దెన్ బ్రెజిల్, ఈ యొక్క కంట్రీస్ తోటి మనకైతే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. వెనిజులా ఈజ్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కెరీబియన్ సీ తోటి మనకి నార్థరన్ పార్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న అదర్ ఇంపార్టెంట్ ఐలాండ్ మనకి త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్. ఎస్. So moving forward, it is located on the northern coast of the South America. So the northern part of the coast of South America లో మనకైతే కనుక వెనిజులా లొకేట్ అయి ఉంటుంది. అండ్ నార్త్లో మనం తీసుకుంటే కెరీబియన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్లాంటిక్ ఓషన్ తోటి మనకి వెనిజులా బార్డర్ అవుతుంది. ఈస్ట్లో మనకి గయానా తోటి మనకైతే బార్డర్ అవుతుందండి. గయానా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకనంటే ఇండియా క్యారీకామ్ లీడర్స్ సమ్మిట్ మనకి రీసెంట్గా జరిగింది కాబట్టి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్లో గయానా, సౌత్లో బ్రెజిల్ ఉందండి. బ్రెజిల్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకనంటే G20కి సంబంధించినటువంటి సమ్మిట్ 2024 మనకి రియోలోనే జరిగింది, బ్రెజిల్లోనే జరిగింది. రియో డి జెనేరో డిక్లరేషన్ కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. వెస్ట్లో మనకి కొలంబియా ఉంది. క్యాపిటల్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడుగుతారు. క్యాపిటల్ వచ్చేసి కరాకస్ ఇస్ ద క్యాపిటల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ద ఆండియన్ మౌంటైన్ చైన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీని నుంచి స్ప్రెడ్ అయ్యి ఉన్నాయండి. ఆండియన్ మౌంటైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఈ యాండీస్ మౌంటైన్స్ అనేటువంటివి 3 డిఫరెంట్ సెక్షన్స్గా మనకైతే కనుక డివైడ్ అయ్యి ఉంటాయి. లైక్ ఏవేంటి మనకి సెక్షన్స్ వచ్చేసి సదరన్ యాండీస్ అంటారు. సదరన్ యాండీస్ మనకి ఏ కంట్రీస్ అంటే కనుక అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిలీ. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ యాండీస్ ఏ కంట్రీస్? పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద బొలీవియా. ఎస్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద నార్థరన్ యాండీస్ మౌంటైన్ రేంజ్ అనమాట ఇదంతా కూడాను. నార్థరన్ యాండీస్ తీసుకుంటే కనుక లైక్ 3 ఇంపార్టెంట్ కంట్రీస్, వెనిజులా, సో దట్ ఈస్ వెనిజులా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ కొలంబియా అండ్ వీ హ్యావ్ ద ఈక్వెడార్. సో వీ హ్యావ్ ద ఈక్వెడార్. ఎస్. దిస్ ఈస్ నార్థరన్ యాండీస్ వేర్ వెనిజులా, కొలంబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వెడార్ మధ్య స్ప్రెడ్ అయి ఉంది. సెంట్రల్ యాండీస్, సో దట్ ఈస్ ద పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద బొలీవియా. అండ్ సదరన్ యాండీస్ అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ. ఈ దేశాల మధ్యన మనకి ఏంటి అంటే స్ప్రెడ్ అయ్యి ఉన్నటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ మనకి ఈ యొక్క యాండీస్ మౌంటైన్ రేంజ్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆర్నికో రివర్ బేసిన్ విత్ ఎక్స్టెన్సివ్ లానోస్ అయితే కనుక స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో సౌత్ అమెరికాలోనే మనకి లార్జెస్ట్ లేక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేక్ మరాకైబో. సో ఈ లేక్ మరాకైబో మనకి ఏంటంటే కనుక వెనిజులాలోనే ఉందండి. దెన్ మోస్ట్ పాపులర్ వాటర్ ఫాల్స్ ఏంజల్ వాటర్ ఫాల్స్ మనకి ఏంటంటే కనుక ద వరల్డ్స్ హైయెస్ట్ అన్ఇంటరప్టెడ్
ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ద ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ ఫాల్స్ అనేటువంటివి మనకి ఎక్కడ ఉన్నాయి. సో దట్ దే ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద వెనిజులా. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి తెలియాలి, మూవింగ్ ఫార్వర్డ్ మనకి రియో నెగ్రో అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ దట్ ఆఫ్ ద అమెజాన్ రివర్. ఇది మనకి ఏంటంటే కనుక కొలంబియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్తో కూడా మనకైతే షేర్ అవుతుందండి. ఒరనికో ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ అమెరికా, షేర్డ్ విత్ దట్ ఆఫ్ ద కొలంబియా. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మనకి ఎక్కడున్నాయి అని అంటే కనుక వెనిజులాలో అయితే కనుక ఉన్నాయి. అండ్ ఈవెన్ సిగ్నిఫికెంట్ డిపాజిట్స్ ఆఫ్ కోల్, ఐరన్, బాక్సైట్, గోల్డ్ ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదర్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డిపాజిట్స్ కూడా మనం ఏంటంటే కనుక వెనిజులాలో మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఇక్కడ వాడేటువంటి లాంగ్వేజెస్ మనకి స్పానిష్ అండ్ అదర్ ఇండిజినియస్ లాంగ్వేజెస్ అండ్ దెన్ పోర్చుగీస్ అండ్ అదర్స్ మనకి ఏంటంటే కనుక మాట్లాడతారు. మెయిన్లీ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ పాయింట్ అనేటువంటిది మనకి చాలా క్లియర్గా తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ రియో నెగ్రో పాయింట్, ఏంజల్ ఫాల్స్, లేక్ మరాకైబో, ఆండీస్ మౌంటైన్ రేంజెస్ గురించి పాయింట్ తెలియాలి. ప్లేసెస్ ఇన్ న్యూస్లో క్యాపిటల్ గురించి అడుగుతారు, బార్డర్ కంట్రీస్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి, బార్డర్ కంట్రీస్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది జాగ్రఫీకి సంబంధించి. ఈ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మెయిన్స్కి సంబంధించి అడుగుతారండి. 2023లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఆల్రెడీ వెనిజులా రీసెంట్గా ఎందుకు ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఉంది అని చెప్పి అడగడం జరిగింది. అండ్ వెనిజులా ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మనకి వెనిజులాలో అయితే కనుక ఉన్నాయి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Discuss the important implications of the electoral controversies in Venezuela on its political stability and overall international relations. Moving on to the third one. Yes, and moving to the next article. Grateful for the India's humanitarian aid, says Afghanistan's Taliban. Yes, this is another important article. India and as well as Afghanistan ki సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ అండి ఇది మనకి. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2లో మనం అయితే కనుక కవర్ చేయాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. దుబాయ్లో రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే కనుక జరిగింది బిట్వీన్ అవర్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అండ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ద ఫారిన్ మినిస్టర్, యాక్టింగ్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముతాకీ తోటి మనకి ఏంటి అంటే కనుక దుబాయ్లో మీటింగ్ అయితే జరిగిందండి. వేర్ దే బోత్ ఎక్నాలజ్డ్ ద డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాస్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు దట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ పీపుల్కి అరౌండ్ 300 tons ఆఫ్ మెడిసిన్స్ని మనం అయితే కనుక పంపించామండి. 300 tons ఆఫ్ మెడిసిన్స్ పంపించాము. అండ్ అలాగే మొన్న పోలియోకి సంబంధించి అరౌండ్ 100 million పోలియో డోసెస్ని మనం అయితే కనుక సెండ్ చేయడం జరిగింది. పోలియో డోసెస్ సెండ్ చేయడం జరిగింది. 50,000 metric tons ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక వీట్ సెండ్ చేసాం. సో ఫర్ దేర్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 1.5 million కోవిడ్ వ్యాక్సిన్స్ని సెండ్ చేసాం మనం కోవిడ్ పాండమిక్ తర్వాత సిచ్యువేషన్ తర్వాత మనకి ఏంటంటే. అండ్ స్టేషనరీ కిట్స్ పంపించాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండర్లోకి వస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ రిగార్డింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇండియా యొక్క తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అండి. ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే మన యొక్క ఫారిన్ మినిస్టర్ ఎక్నాలజ్ చేయడం జరిగింది అండ్ ఈవెన్ అప్రిషియేటెడ్ and asked for the continued support as well. And another important thing they both has talked about the another important thing called as Chabahar port గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఈ యొక్క చబహార్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఇరాన్. ఈ చబహార్ పోర్ట్ నుంచి మనం ఏంటంటే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఈ యొక్క అసిస్టెన్స్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని నుంచి పంపించడానికి డిస్కషన్స్ అనేటువంటివి మనకైతే జరుగుతున్నాయి బైపాసింగ్ ద పాకిస్తాన్. Yes, so let us read some important points associated with this. The Taliban administration in Afghanistan expressed gratitude for the India's humanitarian assistance and discussed the bilateral issues during a meeting with that of the Indian official in the Dubai, మన యొక్క ఫారెన్ సెక్రటరీ తోటి. సో అండ్ తాలిబాన్ ఆల్సో ఎంఫసైజ్డ్ దట్ టుడే ఆఫ్ఘనిస్తాన్ డస్ నాట్ పోజ్ ఏ థ్రెట్ టు ఎనీ నేషన్. ఏ దేశానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజున మనకి ముప్పు కాదు, థ్రెట్ కాదు. సో ఓకే అని చెప్పేసి మనకి చెప్తూ దే ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ద గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ ఇండియాస్ హ్యుమానిటేరియన్ సపోర్ట్ టు దట్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్స్. దే ఆల్సో
India also agreed to provide further material support in the health sector and for the rehabilitation of the refugees. They reiterated their commitment for the usage of the Chabahar port, which is located in Iran, for providing humanitarian aid to that of the Afghanistan. Yes. So the talks between Foreign Secretary Vikram Misri and Afghanistan's acting Foreign Minister Amir Khan Mutaqi అయితే కనుక మనకి రీసెంట్గా దుబాయ్లో అయితే జరిగాయండి. అండ్ దే బోత్ టాక్డ్ అబౌట్ ఈవెన్ క్రికెట్ ట్రేడ్ కోఆపరేషన్ యాజ్ వెల్ అండ్ అదర్ స్పోర్ట్ రిలేటెడ్ గురించి అయితే కనుక మాట్లాడుకున్నారనమాట. ఇండియా హ్యాస్ నాట్ రికగ్నైజ్డ్ ద తాలిబాన్ సిన్స్ ఇట్ టుక్ కంట్రోల్ ఇన్ ద ఆగస్ట్ 2021. ఎస్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దిస్ మీటింగ్ కేమ్ ద డేస్ ఆఫ్టర్ ద ఇండియా కండెమ్డ్ ద పాకిస్తాన్స్ బాంబింగ్ ఆఫ్ ఆఫ్ఘన్ టెరిటరీస్ ఇన్ ద లేట్ డిసెంబర్. సో మొన్న డిసెంబర్లో మనకి ఏంటంటే కనుక పాకిస్తాన్ హ్యావ్ బాంబ్డ్ సమ్ ఆఫ్ ద టెరిటరీస్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ విచ్ వి సివియర్లీ క్రిటిసైజ్డ్ అండి. మనం ఏంటి అని అంటే కనుక వి ఎక్స్ప్రెస్డ్ ద అవర్ క్రిటిసిజం వెరీ సివియర్లీ. మనం ఏంటంటే కనుక క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరిగింది. సో డిస్కస్ ద ఛాలెంజెస్ and opportunities for India in engaging with the Taliban-led government in Afghanistan, considering the regional security and as well as humanitarian concerns. So can be a very important potential question and manaki India Afghanistan relations అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. Yes, moving forward manaki moving to the next article. India's rights have to be protected, says Sonowal on the China's new dam. సో మనకి ఏంటి అని అంటే కనుక సర్బానంద్ సోనోవాల్ మన యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్ షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్ సర్బానంద్ సోనోవాల్ రీసెంట్గా మనకి మాట్లాడుతూ ఈ యొక్క చైనా రిలేటెడ్ డ్యామ్ గురించి చైనా యాజ్ యూ ఆల్ నో దట్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని సో ద ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ డ్యామ్ ప్రాజెక్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేశారండి. ఇది మనకి ఏంటంటే కనుక బ్రహ్మపుత్ర రివర్ మీదన మనకైతే దీన్ని కన్స్ట్రక్ట్ చేయబడడం జరుగుతుంది. సో వన్స్ ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత లోవర్ రైపేరియన్ స్టేట్స్ మనకి ఎవరెవరు లోవర్ రైపేరియన్ స్టేట్స్ బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. సో వీస్ గోయింగ్ టు బి సివియర్లీ ఎఫెక్టెడ్ అని చెప్పేసి మనం అయితే కనుక చెప్తున్నాము. బట్ ఆన్ ద అదర్ సైడ్ చైనీస్ వర్షన్ ఏంటి అని అంటే కనుక ఈ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఈవెన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా బికాస్ దిస్ రీజియన్ ఈస్ వెరీ సెన్సిటివ్ రీజియన్ అండి విచ్ ఈస్ ప్రోన్ టు దట్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్స్. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక నాట్ ఓన్లీ టు ద టిబెట్ బట్ టు ద ఎంటైర్ రీజియన్ మనకి ఏంటి అని అంటే కనుక వల్నరబిలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. ఎస్, ఆ కాంటెక్స్ట్లో మనం ఏంటి అని అంటే కనుక అలాగే ఇండియాస్ రైట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మన యొక్క సర్బానంద్ సోనోవాల్ మనకైతే కనుక చెప్తున్నారు. రీసెంట్గా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే కనుక మనకైతే జరిగింది. ఆ యొక్క మీటింగ్లో మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్. అండ్ అలాగే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ కూడా మనకైతే కనుక ఉంది. China's proposed new dam over the Brahmaputra river in the Tibet has raised the concerns because of due to its potential impact on water flow and the entire ecosystem, especially for the states like Assam and as well as Arunachal Pradesh. సో మనకి ఈ యొక్క యార్లుంగ్ సాంగ్పో అంటాం మనం ఎక్కడ టిబెట్లో, అది అక్కడి నుంచి మనకైతే కనుక యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి ఫ్లో అయ్యి మనకి ఎక్కడికి వస్తుంది, మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇట్ ఫ్లోస్ టు అస్సాంలో దాన్ని మనం బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పేసి పిలుస్తాం. అస్సాం నుంచి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది, బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుందండి. బంగ్లాదేశ్లో అటు నుంచి వచ్చేటువంటి గంగా రివర్ తోటి మనకైతే కనుక మర్జ్ అవుతుంది. ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్లో మనకైతే కనుక డ్రైన్ అవుట్ అయిపోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఏం తెలియాలి అని అంటే కనుక దీనికి సంబంధించి ఈ యొక్క డ్యామ్స్ని జనరల్లీ మనకి ఏంటంటే కనుక డ్యామ్ బాంబ్స్గా యూజ్ చేసుకుంటారు కంట్రీస్ అని చెప్పి మన యొక్క బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా చైనాని క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఏంటంటే కనుక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒకేసారి దీంట్లో స్టోర్ చేసినటువంటి వాటర్ని హెవీగా ఒకేసారి రిలీజ్ చేయడంలో దానివల్ల ఏమవుతుంది, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్లో విపరీతమైనటువంటి ఫ్లడ్డింగ్ అనేటువంటిది అయిపోతుంది. లేకపోతే వాటర్ ఫ్లో అనేటువంటిది రిస్ట్రిక్ట్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ మనకి చైనా అయితే కనుక చేస్తుంది అని చెప్పి మనం
అని మనం చైనాని క్రిటిసైజ్ చేస్తున్నామండి. సో ద యూనియన్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ emphasized the protection of India's rights on that of the Brahmaputra river. Assam chief minister also expressed concern that dam construction in China could reduce the Brahmaputra's water flow by 60%, thereby posing the severe risk to the overall region's ecology అనేటువంటిది మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అలాగే మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా దే ఎక్స్ప్రెస్డ్ దేర్ కన్సర్న్స్ టు దట్ ఆఫ్ ద చైనా త్రూ ద డిప్లొమాటిక్ ఛానల్స్. This dam's construction is expected to disrupt the entire ecosystem and water availability in that of the northeastern region. The potential impact China's dam construction and the potential impact on that of the especially northeastern states అండి. బికాస్ ఎందుకనంటే ఈ యొక్క ఇంత లార్జ్ స్కేల్ చేంజెస్ ఉండటం వల్ల మనకి ఏంటంటే అగ్రికల్చర్ దెబ్బతినొచ్చు, ఫిషరీస్ దెబ్బతినొచ్చు, లైవ్లీహుడ్స్, సో జీవనోపాధి మనకి ఏంటి అని అంటే కనుక ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మనకి ఆధారపడి ఉన్నారండి. సో రీసెంట్గా మనకి అట్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ద ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ దట్ 23,000 crore is earmarked for the development of national waterways. So here you are expected to know the some other important point that is related to that of the Inland Waterways Authority of India. సో IWAI అనేటువంటి బాడీ గురించి మనకైతే కనుక క్లియర్గా తెలియాలండి. ఎందుకంటే మనం ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి పొటెన్షియల్ని లెవరేజ్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అనుకుంటోంది. సో దీని గురించి ఉన్నటువంటి అండర్లయింగ్ ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, ఎక్స్క్లూజివ్లీ ద డెడికేటెడ్ ఆర్గనైజేషన్. ఇది మనకి ఏంటంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ ఓవర్సీయింగ్ ద ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఇస్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985. 1986లో మనకి యొక్క IWAI బాడీ అయితే కనుక క్రియేట్ అయింది త్రూ ద యాక్ట్ కాల్డ్ యాజ్ IWAI యాక్ట్ 1985. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడాలో అయితే కనుక ఉన్నాయి. అండ్ మన కంట్రీలో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రోడ్వేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైల్వేస్తో పాటుగా ద అదర్ చీపెస్ట్ అండ్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇన్లాండ్ వాటర్వే. ఇట్ హ్యాస్ అరౌండ్ ఏ లెంగ్త్ ఆఫ్ అబౌట్ 14,500 kilometers అయితే కనుక నావిగబుల్ ఇన్లాండ్ వాటర్వే అయితే కనుక ఉంది. కానీ కంట్రీస్ లైక్ చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ని యూస్ చేసుకున్నంత ఇదిగా మనకి ఏంటంటే ఇండియా యూస్ చేసుకోవట్లేదండి. అంటే దీనికి ఉన్నటువంటి పొటెన్షియల్ మనకి ఏంటి అని అంటే కనుక అంత ఇది అవ్వట్లేదు. అందుకనే నౌ ద గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ప్రమోట్ దీస్ ఇన్లాండ్ వాటర్వేస్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటోంది. అదే పాయింట్ ఇక్కడ రాసి చూడండి. ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్, ద గుడ్ ట్రాన్స్పోర్టేషన్ బై దట్ ఆఫ్ వాటర్వేస్ ఇన్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ అండర్ యూటిలైజ్డ్ వెన్ కంపేర్డ్ విత్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. Now efforts are underway in order to harness the potential of rivers, canals and backwaters for that of the overall sustainable transportation. ఇప్పుడు రోడ్వేస్ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ తగ్గించి ఇలా వాటర్వేస్ ద్వారా చేసుకున్నాం అనుకోండి, కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది మనకు తగ్గుతుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ విల్ బి, ఈ యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది మనకైతే కనుక తగ్గుతుందండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్. Discuss the strategic and as well as ecological implications of the China's dam construction on the Brahmaputra river for India, particularly for its northeastern states. Suggest some measures in order to address these challenges can be a potential question. Moving forward to the next important one. Prime Minister Modi to visit the Paris for the AI summit next month. February 2025లో మనకి February 2025 ఈ ఫిబ్రవరి 2025లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ 2025 మనకైతే కనుక జరగనుందండి. ఇది మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతుందన్నమాట. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫ్రాన్స్. సో బైలాటరల్ విజిట్కి అయితే కనుక ఫ్రాన్స్ని విజిట్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యొక్క AI యాక్షన్ సమిట్లో కూడా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేయనున్నారనమాట. హియర్ ఈ యొక్క సమిట్లో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో విచ్ ఈస్ నౌ ఇన్ ద బూమ్స్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే
కనుక ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఏ విధంగా గవర్న్ చేయాలి, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ రిస్క్స్ ఏమేమి ఉన్నాయి, పొటెన్షియల్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాట్ నాట్, మొత్తం అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీదన కూడా ఇది సెక్యూరిటీకి ఏ విధంగా మనకి థ్రెట్గా ఉండొచ్చు అంటూ అన్ని ఆస్పెక్ట్స్ మీద కూడా ఇక్కడ మనకి డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. లైక్ ఫ్రమ్ ద బిగ్ బాస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ స్టేట్స్, దెన్ ఇండియా, ఈ నేషన్స్ అన్నీ కూడా మనకైతే పార్టిసిపేట్ చేస్తున్నాయండి. లాస్ట్ టైం 2024లో సమిట్ మనకి సౌత్ కొరియాలో అయితే కనుక జరిగింది. ఎస్, ఏఐ బేస్డ్ సమిట్ వచ్చేసి దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. Prime Minister Modi will be visit the Paris in February 2025 for a bilateral visit and bilateral visit between now India and as well as France relations will be very important from this perspective and to attend the Artificial Intelligence Action Summit. ఎవరు హోస్ట్ చేస్తున్నారు? హోస్టెడ్ బై ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మనకైతే కనుక దీన్ని హోస్ట్ చేయడం జరుగుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ 2025 మనకి February 11th 12th 2025 నాడు జరుగుతుంది. ఇట్ ఎయిమ్డ్ at fostering the international discussions on AI like including its development, applications, regulations, మొత్తం అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ద డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉండాలి, ఎథికల్ డెవలప్మెంట్, సో ఎథికల్ వాల్యూస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఏఐ అనేటువంటిది, అంతే తప్ప అండ్ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే మన గవర్నమెంట్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. ఇండియాస్ రోల్ ఇన్ ఏఐ డిస్కషన్స్ తీసుకుంటే దిస్ సమిట్ విల్ ప్రొవైడ్ ఇండియా ఏ ప్లాట్ఫార్మ్ టు ఎంగేజ్ ఇన్ డైలాగ్ విత్ ద మేజర్ గ్లోబల్ పవర్స్ లైక్ సచ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, గల్ఫ్ స్టేట్స్ అండ్ అదర్ కీ ప్లేయర్స్ ఇన్ ద ఏఐ సెక్టార్లో మనం ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అవ్వడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. మొన్ననే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక జియో వాళ్ళతోటి ఇక్కడ మనకి పార్ట్నర్ అయ్యి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి మొన్న ఒక ఇంపార్టెంట్ డీల్ కూడా మనకైతే కనుక మనకి అనౌన్స్ చేశారండి. ఎస్, సిమిలర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ ద వేరియస్ ఇనిషియేటివ్స్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. క్లియర్ అండ్ దెర్ వాజ్ వన్ సచ్ మిషన్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి కూడా మనకు ఉంది. ఈ ఇండియా ఏఐ మిషన్ వాళ్ళు మొన్ననే ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని కూడా మనకైతే కనుక రిలీజ్ చేశారు. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి రికమెండేషన్స్ అయితే చేస్తున్నారు. సో దట్ మనము ఇంకా బెటర్గా ఏఐని మన కంట్రీలో గవర్న్ చేయగలము అని చెప్పేసి ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ వాళ్ళు మనకైతే కనుక రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఇండియాస్ పార్టిసిపేషన్ విల్ హైలైట్ ద గ్లోబల్ గ్రోయింగ్ స్టాచర్ ఇన్ ద షేపింగ్ ద గ్లోబల్ ఏఐ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెగ్యులేషన్స్. సో ఫాలోస్ ఈ స్టేట్ విజిట్ టు ఫ్రాన్స్ సిగ్నిఫైస్ డీపెనింగ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెంచ్ రిలేషన్స్. Yes, so it is a critical event to promote a balanced approach to the overall AI development, emphasizing innovation and ethical governance. See, we should not stop the innovation need to continue, but at the same time it should be ethical in nature and ethical governance. Last edition మనకైతే కనుక సౌత్ కొరియాలో జరిగింది, మనకి May 2024లో మనకైతే కనుక సౌత్ కొరియాలో జరిగిందండి. క్లియర్. Then focus will be on international multilateral collaborations to address the issues like AI ethics and regulation, reducing the inequalities in the access to AI technologies. AI technologies access విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఏంటంటే డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్గా మనకి అయితే కనుక స్ప్లిట్ అయిపోయారు. డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఫార్ మోర్ బెటర్ ఇన్ ఏ పొజిషన్, అడ్వాంటేజియస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు రీపింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ AI. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటంటే కనుక లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కంట్రీస్ కంప్లీట్లీ వెనకబడిపోయి వాళ్ళంతా కూడా కంప్లీట్లీ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క ఇంపాక్ట్స్ తోటి మనకైతే కనుక సఫర్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం అయితే కనుక బ్రిడ్జ్ చేయాలి. అండ్ అలాగే ఏఐ డెవలప్మెంట్ షుడ్ బి ఎథికల్ ఇన్ నేచర్ అయ్యి ఉండాలి. అందుకనే ఏఐ ఎథిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఏఐ అప్లికేషన్స్ ఎంతలా పెరుగుతున్నాయో రిస్క్స్ కూడా మనకి అంతగానే మనకైతే కనుక పెరుగుతున్నాయి బిట్వీన్ ద లైక్ రిస్క్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అంతగానే పెరుగుతున్నాయండి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏఐ వాయిస్ క్లోనింగ్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే డీప్ ఫేక్స్ కానివ్వండి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ థ్రెట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దే ఆర్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. సో ఇఫ్ వీ డోంట్ కంట్రోల్ ఇట్, సో ఇంకా మోర్ అండ్ మోర్ డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ క్రైమ్స్ అనేటువంటివి మనకి
వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దేశాలన్నీ కూడా ముందుగానే అలర్ట్ అవుతూ ఈ యొక్క ఏఐని మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్న్ చేయగలగాలి. లేకపోతే కనుక ఇఫ్ ఇట్ వాస్ మూవ్డ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ దెన్ దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ ప్రాబ్లమ్ అని చెప్పి కూడా మనకైతే చెప్తున్నారు. అందుకనే వీ హ్యావ్ టు మిటిగేట్ ద రిస్క్స్ రిలేటెడ్ టు మిస్యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్టికులర్లీ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వార్ఫేర్. ఎస్, దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ క్వశ్చన్ మనం తీసుకుంటే కనుక, హౌ కెన్ ఇండియా లెవరేజ్ the global platforms like AI Action Summit to shape the international AI policies? Discuss the strategic importance of the India's participation can be a potential question here that you can expect with respect to this summit. Moving forward to that of the next important article, Supreme Court dismisses the pleas challenging the law on women's reservation. ఎస్ అండి. సో సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా ఏంటంటే కనుక 2023లో ఫైల్ చేసినటువంటి ఒక పిటిషన్ అయితే కనుక ఫైల్ చేశారు, లైక్ రిగార్డింగ్ ద విమెన్ రిజర్వేషన్ బిల్ అనమాట. దేని గురించి, లైక్ 33% రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ ద లోక్సభకి సంబంధించినటువంటి బిల్ ఉంది కదా మనకి. ఆ యొక్క బిల్లుకి సంబంధించి ఏంటంటే కనుక వేసినటువంటి పిటిషన్ని మనకి ఏంటి అంటే కనుక డిస్మిస్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రాశారు చూడండి. ఇట్స్ దట్, సో మనకి పార్లమెంట్ రీసెంట్ మనకి యొక్క విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మనకైతే కనుక పాస్ చేయడం జరిగింది. ఈ విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మనకి ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ 33% రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. ఎక్కడ, ఇన్ ద లోక్సభ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో లోక్సభలో అండి, నాట్ ఇన్ ద రాజ్యసభ. ఇట్ ఈస్ బేసికలీ ఇన్ ద లోక్సభ. దట్ వాజ్ ద ఫస్ట్ వన్. అండ్ దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించి, అండ్ దెన్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ మనకి ఏంటంటే కనుక 33% రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఈ యొక్క బిల్ని మనకి ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ అయితే కనుక వేశారు. ఇప్పుడు రీసెంట్గా అది ఈవెన్ యాక్ట్ కూడా అయిపోయింది అంటూ మనకి ఏంటంటే కనుక దీన్ని డిస్మిస్ చేయడం కూడా చేశారండి. ఇక్కడ అదే పాయింట్స్ రాశారు చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డిస్మిస్డ్ ద పిటిషన్స్ ఇన్ 2023 విచ్ ఛాలెంజ్డ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎ లా ఫర్ 33% రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ లోక్సభ, అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ద ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ మనకి అడుగుతూ ఉంటారనమాట, లోక్సభలో కాదు ఇక్కడ రాజ్యసభ అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. రాజ్యసభలో కాదండి, రిజర్వేషన్ ఇన్ లోక్సభ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏ బెంచ్ హెడెడ్ బై జస్టిస్ త్రివేది సెడ్ ద పిటిషన్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫ్రక్చువస్ as the women's reservation bill had already been passed into a law under the 160th Amendment Act and 6th Amendment Act 106th Amendment Act మనకి ఏంటంటే ద్వారా సెప్టెంబర్ 2023లో మనకి పాస్ చేయబడడం జరిగింది. The court did not accept the petitioner's argument that a clause which mandated that women's reservation must be implemented only after conducting a fresh census followed by a delimitation exercise was a violative of Article 14 of the Constitution of India. The petition has sought the court to declare the offending clause as void ab initio అంటారండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాయిడ్ ab initio, void ab initio. So which means it should be made invalid from the very beginning. సో ఇప్పుడు ఈ పిటిషన్ ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క 33% రిజర్వేషన్ ఎఫెక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాక్ట్ని మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకైతే కనుక పాస్ చేస్తున్నారు. బట్ నౌ దీన్ని మనకి ఏంటంటే కనుక సెన్సస్ అనేటువంటిది కండక్ట్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క 33% రిజర్వేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యాక్ట్ చెప్తోందండి. అంటే ముందు జనాభా లెక్కలు సెన్సస్ కండక్ట్ చేయాలి. సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చేస్తారు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద కాన్స్టిట్యువెన్సీస్, అంటే నియోజకవర్గాల్ని మళ్ళీ వాళ్ళ యొక్క పాపులేషన్ ఆధారంగా చేసుకుని ఈ యొక్క కాన్స్టిట్యువెన్సీస్ని మళ్ళీ మనకి రీడ్రా చేస్తారు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఈ యొక్క విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక సెన్సస్ అండ్ డీలిమిటేషన్ కమిషన్ మనకి అయిన తరువాత. ఇప్పుడు మనకి ఇక్కడ పిటిషనర్ ఏమంటున్నారు అని అంటే కనుక ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మనకి వైలేట్ చేస్తోంది అని చెప్తూ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి తీసుకుంటే కనుక
ఈ యొక్క 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారు 1993లో, లైక్ విచ్ హ్యావ్ గివెన్ ద 1/3 రిప్రజెంటేషన్ ఇన్ దట్ ఆఫ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాయి అప్పుడు. కానీ లేకపోతే 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేశారు, లైక్ ఎక్స్టెండింగ్ ద రిజర్వేషన్ ఫర్ ప్రమోషన్ ఇన్ జాబ్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సెకండ్ వన్ ఇది. కానీ లేకపోతే థర్డ్ వన్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేశారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లోను. మరి ఎక్కడా కూడా సెన్సస్ డేటా గురించి వీటిని ఆపేసినటువంటి పరిస్థితి అయితే కనుక లేదు. మరి ఎందుకని ఇప్పుడు ఈ యాక్ట్ని ఆపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? సో ఈ యాక్ట్ని కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి మనం ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేటువంటిది పిటిషనర్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అండి. సో బట్ హవెవర్, సో ద కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ దేర్ పర్టికులర్ పిటిషన్. ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ యొక్క విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 అనేటువంటి దాని గురించి మనకి క్లియర్గా తెలియాలి. The Supreme Court dismissed the petitions which challenged the constitutional validity of the Women's Reservation Bill, which provides 33% reservation for women in Lok Sabha, state legislative assemblies and Delhi's legislative assembly. So a bench led by Justice Trivedi ruled that the petitions were infructuous as the law had already been enacted as the Constitution 106th Amendment Act 2023. అంటే అప్పుడు బిల్ని మనకి ఏంటంటే ఛాలెంజ్ చేయడం జరిగింది, బట్ ఇప్పుడు అది ఆల్రెడీ మనకి యాక్ట్ కూడా మారిపోయింది అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారు. The court rejected the arguments that mandatory census and delimitation before implementation is violative of Article 14 of the Constitution of India. సో పిటిషనర్ ఏమంటున్నారు, ఈ యొక్క మ్యాండేటరీ సెన్సస్ అండ్ డీలిమిటేషన్ కమిషన్ని క్యారీ అవుట్ చేయాల్సిన తర్వాత మాత్రమే ఈ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటే కనుక అది ఆర్టికల్ నెంబర్ 14 రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఎందుకనంటే సిమిలర్ యాక్ట్స్ మనకి 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, లేకపోతే 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రీసెంట్గా మనకి పాస్ చేసినటువంటి ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఇవేవి కూడా మనకి సెన్సస్ డేటా గురించి వీటి గురించి మనకి ఆపలేదు కదా అనేటువంటిది. Argued the law could delay the women's reservation indefinitely until a fresh census and delimitation were completed. He sought to declare the clause for census and delimitation as void ab initio, which is invalid from that of the beginning. Referred to the precedents like 73rd and 74th Amendments Act of 1993, which reserved 1/3 of seats for women in the local body elections. సో విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023 మనం తీసుకుంటే కనుక 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఫర్ విమెన్, లైక్ ఇంక్లూడింగ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. బట్ కానీ ఇది ఇమీడియట్ ఎఫెక్ట్లోకి వచ్చేస్తుందా? రాదు. దిస్ రిజర్వేషన్ ఈస్ ఎఫెక్టివ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్ ఫాలోయింగ్ ద యాక్ట్స్ ఎనెక్ట్మెంట్. యాక్ట్ ఎనెక్ట్ అయిపోయిన తరువాత ఫస్ట్ సెన్సస్ ఏదైతే జరుగుతుందో, ఐడియల్లీ మొన్న మనకి 2021లో మనకైతే కనుక సెన్సస్ అనేటువంటిది జరగాలి, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ మనకి సెన్సస్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయ్యింది. సో మోస్ట్లీ ఇన్ 2025 ఆర్ ఇన్ 2026 ద సెన్సస్ మైట్ స్టార్ట్. వన్స్ సెన్సస్ మనకి ఫినిష్ అయిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ని మళ్ళీ వేస్తారు, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ తర్వాత అప్పుడు మనకి 33% రిజర్వేషన్ అనేటువంటి చట్టం మనకి అమల్లోకి వస్తుంది అని చెప్తున్నారండి. దిస్ రిజర్వేషన్ విల్ లాస్ట్ ఫర్ 15 years విత్ పొటెన్షియల్ ఎక్స్టెన్షన్ బేస్డ్ అపాన్ ద పార్లమెంటరీ యాక్షన్. అయితే ఫర్ ఈ యొక్క 33% రిజర్వేషన్ ఇండెఫినైట్ పీరియడ్ కాదండి, ప్రస్తుతం మనకి ఏంటంటే 15 సంవత్సరాలు మాత్రమే మనం పెట్టబడడం జరిగింది. బట్ కానీ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏంటంటే కనుక డిపెండింగ్ అపాన్ వెదర్ దట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈజ్ దేర్ ఆర్ నాట్, అంటే ఆ రిప్రజెంటేషన్ వచ్చిందా లేదా అన్న దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని వీళ్ళు అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఇంకా ఫర్దర్గా, లెట్స్ సే ఇంకొక 10 years లేకపోతే ఇంకొక 5 years అనేటువంటిది. మనం ఈరోజున చూస్తే ఫస్ట్ లోక్సభలో ఓన్లీ 5% మాత్రమే విమెన్ రిప్రజెంటేషన్ ఉందండి. అండ్ మొన్న 17th లోక్సభలో 2019 to 24 15% ఇస్ ద విమెన్ రిప్రజెంటేషన్. సో వెరీ తక్కువ రిప్రజెంటేషన్ అయితే కనుక ఉంది. సో దిస్ యాక్ట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద జెండర్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇన్ డెసిషన్ మేకింగ్ బాడీస్. అయితే ఇది ఫస్ట్ టైం కాదు మనకి ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం అనేటువంటిది, ఇది మొట్టమొదటిసారి కాదు. ఆల్రెడీ వే బ్యాక్ మనకి 1996లోను, 98, 99, 2008 ఇలా 4 సార్లు మనకి ఇంతకు ముందునైతే కనుక తీసుకుని వచ్చారండి. బట్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్. సో బట్ ఫైనల్లీ ఏ లా వాజ్ ఎనెక్టెడ్. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద సెన్సస్ అండ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఆర్ ఫినిష్డ్. ఎస్.
మనకి ఏం ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఇట్ విల్ ఎన్ష్యూర్ ఇన్క్లూజివ్ అండ్ ద డైవర్స్ గవర్నెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక పెంచుతుంది. అండ్ అలాగనే ఇట్ విల్ అలైన్ విత్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లైక్ ద CEDAW, దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ విమెన్ 1979, విచ్ మ్యాండేట్స్ దట్ జెండర్ ఈక్వాలిటీ నీడ్ టు బి అచీవ్డ్ ఇన్ పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ స్పియర్స్. సో పబ్లిక్ అండ్ పొలిటికల్ స్పియర్స్లో మనకి ఏంటంటే కనుక జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది అచీవ్ చేయాలి. సో దట్ మీన్స్ దే బోత్ షుడ్ హ్యావ్ ద సేమ్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి మనకి ఈ కన్వెన్షన్ అయితే కనుక చేశారు. బట్ ఈ కన్వెన్షన్ ఇండియా కూడా మనకైతే కనుక సిగ్నేటరీ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దిస్ CEDAW కన్వెన్షన్కి మనకి సిగ్నేటరీ అనమాట. అందుకని మనం ఇంప్లిమెంటేషన్ అయితే కనుక చేయాలి. డెఫినెట్లీ ఇప్పుడు 33% రిజర్వేషన్ అనేటువంటిది ఇట్ విల్ అలైన్ విత్ అవర్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో కూడా ఇది మనకి ఏంటంటే కనుక అది మనకి కాంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుందండి. Examine the constitutional and socio-political significance of the Women's Reservation Act 2023. Discuss its potential impact on gender equality in that of the governance can be a potential question. Yes, moving forward to the next one. Yes. So there was one such question which says that the State of the World's Children report is often seen recently in the news is published by the State of the World's Children అని చెప్పేసి మనకి రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతున్నారు. యునెస్కో, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. And at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning andi. So the old videos, because of due to some health issue yesterday and as well as day before yesterday, I was unable to complete. So వాటిని డౌన్ ద లైన్ అవి కూడా మేమైతే కనుక అప్లోడ్ చేస్తామండి. ఎస్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు నిజంగా నచ్చి ఉంటుంటే, మీకు ఉపయోగపడింది అని మీరు ఫీల్ అయితే, ఏ స్మాల్ లైక్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ దట్ వాట్ ఐ వాంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ టు దిస్ ఆన్సర్ సో that shows that you are with me. Yes, చలో అండి, లెట్స్ మీట్ అగైన్ టుమారో. బాయ్ బాయ్.